శాంతి శాంతి శాంతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. పరిత్యజ్య మౌనం వటాధస్థితిం చ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుష్యంతి వాచా జనాన్ ధర్మమార్గే నయన్ శ్రీజయేంద్రో గురుర్భ్రాతృచిత్తే. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం భగవచ్చింతన చేస్తూ ఉన్నాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతమనే మనం భావించాలి. జంతువునాం నరజన్మ దుర్లభమని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. మనందరి ప్రాతస్మరణీయుడు, మనందరిని అనుగ్రహించినటువంటి మహాపురుషుడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. పరమేశ్వరుడే, దక్షిణామూర్తియే ఈ ఇలపైన శంకరులుగా అవతరించి సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చినట్టుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. కురుక్షేత్ర రణసంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేశారు. ధర్మం అవనతి చెందినప్పుడు దాన్ని పునః స్థాపించడానికి నేను మరలా అవతరిస్తూ ఉంటానని. మనందరి సౌభాగ్యం కలియుగంలో సాక్షాత్ భగవంతుడే గురురూపకంగా అవతరించాడు. ఏ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా వచ్చినటువంటి ఏవైతే వేదములు ఉన్నాయో ఆ వేదములని కూడా మానవ జీవితం ఎలా ఉండాలి అని మనకు నిర్దేశించాయి వేదములు. అట్టి సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని మానవులు ఆచరించకుండా పక్కదావులు వెళ్తున్న సందర్భంలో వాటిని మనందరినీ కూడా దారిదీపకంగా చూపించడానికే భగవంతుడే మరలా అవతరించాడు. అంతకు పూర్వం ద్వాపరయుగంలో వేదవ్యాస భగవానుడు మహాభారతాన్ని, భగవద్గీతను మరియు అనేకమైనటువంటి పురాణములను, భాగవతాన్ని మనకు అందించాడు. వాటి ద్వారా కూడా మనం అనేకమైనటువంటి ధర్మ రహస్యాలు తెలుసుకొని జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడతాయి. కాలాంతరంలో మానవుడు ఐహిక సుఖాలకు మరిగి సనాతన ధర్మాన్ని పెడచెవిన పెట్టి దుఃఖభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో మహా తేజోరాశి శంకర్ల వారు అవతరించారు. ఆయన మానవ జీవితం గొప్పతనాన్ని ఒక చిన్న శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. ప్రకరణ గ్రంథంలో వచ్చేటువంటి శ్లోకం ఇది.
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం దైవానుగ్రహ హేతుకం అన్నాడు. భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే మనకు మోక్షం అనేటువంటి ఆలోచన వస్తుందట. అది రావాలంటే కూడా ఒక ముఖ్యంగా మానవ జన్మ అవసరం. మానవ జన్మ కూడా పూర్వజన్మ సుకృతం వలన అత్యున్నతమైనటువంటి అనేక విలువలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క మానవ జన్మను మనం పొంది ఉన్నాం. అట్టి మానవ జన్మలో నేను బంధం నుంచి విడుదల చెందాలి, మోక్షాన్ని పొందాలి అనే తీవ్రమైన కోరిక కలగడం కూడా దైవానుగ్రహమే. వీటిని సంపాదించాలి, సులభంగా మనం పొందాలి. అత్యల్పమైనటువంటి ఆయు ప్రమాణం మానవుడిది. అత్యల్పమైన ఈ ఆయు ప్రమాణంలో మోక్షాన్ని మనం పొందాలి అంటే సులభమైన మార్గాన్ని చూపించడానికే భగవంతుడే గురురూపకంగా వచ్చాడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఆ యొక్క పరమాత్ముడే, ఈశ్వరుడే గురురూపకంగా వచ్చాడు. కావున భగవంతుని కృప ఉంటే కానీ మనం గురువును మనం పొందలేము. కావున ఆ యొక్క గురువు యొక్క మార్గంలో, ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో మనం వెళ్ళినట్లయినా సులభంగా మనం మోక్షాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. మోక్షం అనగా ఏంటి? బంధం నుంచి విడువబడ్డం. ఏమిటా బంధం? దుఃఖం, అజ్ఞానం, నేనెవరో తెలియలేకపోవడం. ఇంతటి గొప్ప మానవ జన్మను పొంది కూడా తానెవరో తాను తెలుసుకోకుండా ఉండడం అనేటువంటిదంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. కావున ఈ యొక్క అజ్ఞానాన్ని ఛేదించడానికి గురువు ఒక్కడే ఆశ్రయదాత అయి ఉన్నాడు. కావున భగవత్ ప్రేరితమై లభ్యమైనటువంటి మానవ జన్మలో మోక్షం అనే అపేక్ష కలిగిన తర్వాత గురువు యొక్క అన్వేషణలో అటు సద్గురువును పొంది వారి యొక్క మార్గదర్శనంలో సత్కర్మలు చేస్తూ ఆ యొక్క చిత్తశుద్ధి అలవడిన తర్వాత వారి యొక్క జ్ఞానం ప్రకాశమైనటువంటి వాక్కులు మన చెవిన పడి అజ్ఞానం అనేటువంటి బంధం నుంచి తొలగించుకొని ఆ యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని సులభంగా పొందడాలి. అది పొందడానికి భగవంతుడే గురురూపకంగా అవతరించాడు. ఆయనే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆయన చరిత్ర తెలియని వారు ఎవరున్నారు? దేవలోకము అని పిలువబడేటువంటి కేరళ రాజ్యంలో కాలడిలో ఆర్యాంబ శివగురుల ప్రేమాస్పదమైనటువంటి పుత్రుడుగా అవతరించి అతి స్వల్ప వయస్సునందే వేదరాశినంతటినీ కూడా పుణికి పుచ్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి జ్ఞానాన్ని అందరికి బోధించిన వాడై సద్గురును అన్వేషణలో నర్మదాది తీరంలో తన గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారిని సందర్శించడం, వారిని సేవించి వారి ద్వారా ఆ యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని తాను పొందినవాడై వారి మార్గదర్శనంలో అత్యంత పవిత్రమైన కాశీక్షేత్రంలో ఉండి వేదములకు ఆ యొక్క ప్రకరణములు మరియు శ్లోకములు, స్తోత్రములు, భాష్యములు రాయడం ఏంటి, ఆయన చేసిన గొప్ప విషయాలు ఎన్ని ఉన్నాయనేటువంటిది చెప్పడానికి అసాధ్యమైనటువంటిది. ఆ విధంగా ఆ మహాపురుషుడు ఈ లోక కళ్యాణం కోసం ఈ యొక్క భారతదేశాన్నంతటినీ కూడా సంచరించి తదనంతరం అత్యంత పరమ పవిత్రమైనటువంటి 4 పీఠములను స్థాపించి సర్వజ్ఞ పీఠమైనటువంటి కాంచీన మహానగరంలో కామాక్షిదేవి సన్నిధానంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఈ 4 పీఠములు ఏమిటి? ఆ 4 పీఠములు కూడా ధర్మ మార్గాన్ని నిర్దేశించడానికి ఆ యొక్క సాక్షాత్ శ్రీ భగవత్ శంకర భగవత్పాదాచార్యుల వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మహాభవంతి ఉందనుకోండి, ఆ మహాభవంతికి 4
తలుపులు ఉన్నాయంటే, ద్వారాలు ఉన్నాయంటే ఆ విధంగా 4 ద్వారాలే 4 పీఠాలు. ఏ యొక్క ముఖ్యమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది మూలాంనాయ పీఠం, సర్వజ్ఞ పీఠం అంటారు. ఈ యొక్క సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠంలో ఎందరో మహాపురుషులు పీఠాన్ని అధిరోహించారు. నాడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి నుండి నేటి 70వ పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అందరూ కూడా వరకు 70వ పీఠాధిపతులు అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ ఉంది. వారు చేసిన మహాకార్యాలు ప్రతినిత్యం ప్రాతస్మరణీయమైనటువంటి నడయాడు దైవం సాక్షాత్ శివస్వరూపమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు నేడు ప్రతినిత్యము కూడా కోట్లాది మంది ప్రజల ద్వారా ప్రతినిత్యము స్మరించబడుతూ సేవిస్తూ ఆ పీఠంలో మార్గదర్శనంలో ఎందరో పుణ్యతులైన విషయం చరిత్రలో మనకి ఈరోజు కనపడుతుంది. వారి చరిత్రలు, వారు చేసిన ఘనకార్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం, ఈ మానవ జన్మ లభ్యమైనందుకు మనము దాన్ని సదుపయోగం చేసుకోవడమే నేడు మన యొక్క కర్తవ్యమే ఉందని చెప్తూ అనేక విషయాలు ముందు తరంగాల్లో మనం తెలుసుకుందాం. మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ స్మరిస్తూ విరమిస్తాను. ధన్యోస్మి.